నివారించాలి, మీకు మందులు అవసరం తక్కువ పడాలంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. సో దీనికి ట్రీట్మెంట్ అంటే మనకి యాంటాసిడ్స్ ఉంటాయి, ఎంటీ స్టమక్లో తీసుకోవడం వల్ల యాసిడిటీ కంటే తగ్గించడం, కడుపు కదలిక పెంచే మందులు ఇస్తాం. కానీ ముఖ్యంగా కారణాలు తీసుకుంటే స్మోకింగ్, తర్వాత ఆల్కహాల్ కన్జంప్షన్, బాగా వేయించిన పదార్థాలు, కొవ్వు పదార్థాలు, మసాలాలు ఎక్కువగా తినడం వల్ల మన వాల్వ్ అనేది వీక్ అవుతుంది. ఆ వీక్ అవ్వడం వల్ల కడుపులో హార్ట్ వాల్వ్ అంటారండి. హార్ట్ వాల్వ్ వేరండి, మన ఫుడ్ పైప్కి స్టమక్కి మధ్యలో ఉన్న వాల్వ్ ఉంటుంది. దీన్ని గ్యాస్ట్రోఎసోఫేజియల్ జంక్షన్ అంటాం. మనం ఫుడ్ తిన్నామంటే ఫుడ్ అనేది కడుపులోకి, అన్నవాహికకి కడుపుకి మధ్య వాల్వ్ ఉంటుంది, అంటే కవటం లాగా. కరెక్ట్. ఆ వాల్వ్ ఏంటంటే వన్ వే అనమాట. మనం తిన్నప్పుడు ఫుడ్ని అలో చేయాలి, కానీ తిన్న తర్వాత కడుపులో ఉన్న కంటెంట్స్ మళ్ళీ వెనక్కి రాకుండా మెయింటైన్ చేయాలి, క్లోజ్ అయిపోవాలి. సో ఆ వాల్వ్ ఫంక్షన్ సరిగ్గా లేదనుకోండి, వీక్ అయిపోయినా, అలాంటి వాళ్ళకి హైటస్ హెర్నియా కూడా అంటాం. లాస్ట్ స్టేజ్లో హెర్నియా వస్తుంది, సర్జరీ చేస్తారు. హైటస్ హెర్నియా అంటాం. అంటే ఈ వాల్వ్ వీక్నెస్ వల్ల మనకి కడుపులో ఉన్న కంటెంట్స్ అనేవి పైకి వచ్చేస్తాయి.